శ్రీకాకుళం జిల్లాలో అర్ధరాత్రి అవుతున్నా ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా 11 గంటలు కావస్తున్నా ఇంకా కొన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ప్రధానంగా ఉదయం 5:30 గంటల నుంచే మాక్ పోలింగ్కి సంబంధించి ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత కొన్ని చోట్ల ఈవీఎంలలో చిన్నపాటి సాంకేతిక సమస్యలు ఏర్పడినాయి. అయితే అక్కడ ఉన్న సమస్యలన్నీ రెక్టిఫై చేసినప్పటికీ కూడా అదే క్రమం కొన్ని చోట్ల కూడా కొనసాగింది. దీంతో చాలా చోట్ల సమస్యలు వచ్చినా పరిష్కరించారు. కానీ ఇప్పటికీ జిల్లాలో ఒక 2-3 నియోజకవర్గాల్లో ఏదైతే పోలింగ్ అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో పాటు శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, చక్రధర్ బాబు గారు. ఆయన అడుగుదాం, సార్ ఇంకా ఎన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది, ఇది ఎంతవరకు ఉండే అవకాశం ఉంది సార్? మనకి ఈరోజు ఉదయం 5:30కే అన్ని నియోజకవర్గాల్లో కూడా మాక్ పోల్తో పోలింగ్ అనేది స్టార్ట్ చేయగలిగాము. దీంట్లో స్టార్టింగ్లో వీవీప్యాట్ కొన్ని చోట్ల సమస్యలు తలెత్తడం, అలాగే ఆ అనుభవం లేని వల్ల కూడా కొన్ని పోలింగ్ స్టేషన్స్లో కనెక్షన్స్ సరిగ్గా ఇవ్వలేక కొంత స్టార్టింగ్లో ఇబ్బంది వచ్చినప్పటికీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకొని ఎగ్జాక్ట్గా ఎలక్షన్ 7 గంటలకి ప్రారంభించగలిగాము. 2908 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక సజావుగా ప్రారంభమైంది. చెదురుమదురు సంఘటనలు మినహా మనకి దాదాపు అన్ని కేంద్రాల్లో కూడా మంచి టర్నౌట్ వచ్చింది. కొంత సమయం మందకొడిగా నడిచినప్పటికీ ఓటర్స్ అందరూ కూడా చాలా సహనంతో వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూలో కూడా ఉండి తమ ఓటు వినియోగించుకున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 71.5% పోలింగ్ మనకి రిపోర్ట్ అయింది. ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంది. ఫైనలైజ్ చేసిన నెంబర్స్ త్వరలోనే వస్తున్నాయి. అలాగే రిసెప్షన్ సెంటర్కి కూడా ఆల్రెడీ పోలింగ్ పార్టీలు చేరుకుంటున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 45 ఈవీఎంలు అసెంబ్లీ ఎన్నికలోను, ఒక 50 ఈవీఎంలు పార్లమెంట్ ఎన్నికలోనూ మార్చాల్సిన అవసరం పడింది. ఇవన్నీ కూడా సాంకేతిక కారణాల వల్ల వచ్చినప్పటికీ ఇక్కడ ఎలక్షన్ ప్రాసెస్ని ఎఫెక్ట్ చేసేలాగా మేజర్ ఇష్యూస్ ఏమీ లేవు. సో ఓవరాల్గా పీస్ఫుల్గా శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు ముగిశాయి. 1-2 పోలింగ్ స్టేషన్లో 10 గంటలకు కూడా మనకి ఇంకా పబ్లిక్ ఉన్నారు. 6 గంటల వరకు లైన్లో ఉన్న వాళ్ళకి టోకెన్స్ ఇచ్చి కంటిన్యూ చేస్తున్నాము. వారందరికీ కూడా ఎడిషనల్ రిసోర్సెస్ పెట్టి అక్కడ డ్రింకింగ్ వాటరు, అలాగే బేసిక్ ఫుడ్ లాంటివి కూడా ప్రొవైడ్ చేసి ఫ్లడ్ లైట్స్ పెట్టి అడిషనల్ స్టాఫ్ని కూడా పంపించి ఈ కేంద్రాల్లో ఎన్నికను పూర్తి చేయగలిగాము. ఇలా 6 తర్వాత కూడా దాదాపు 186 కేంద్రాల్లో ఎన్నిక అనేది కొనసాగించడం జరిగింది. 10 గంటల వరకు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. 10 గంటలకి ఇంకా 2 పోలింగ్ స్టేషన్స్లో మాత్రం ఉన్నారు. ఇంకొక 10-15 నిమిషాల్లో అవి కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియలో ముఖ్యంగా అబ్జర్వర్సు, మైక్రో అబ్జర్వర్సు, వెబ్కాస్టింగు, అలాగే వీడియోగ్రఫీ కూడా మనకి బాగా ఉపయోగపడ్డాయి. చాలా చోట్ల ఎటువంటి ఉద్రిక్తలు తలెత్తకుండా ఈ సమస్యాత్మకమైన ప్రాంతాలన్నింటిలో ఈ కాంబినేషన్ వల్ల మనం చాలా వరకు అవి అవాయిడ్ చేయగలిగాము. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలోనూ అటు వెబ్కాస్టింగు, వీడియోగ్రఫీ 2 కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా పబ్లిక్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి అక్కడున్న ఏజెంట్స్ కానీ, క్యాండిడేట్స్ కానీ, గ్రామస్తులు కానీ వారు సజావుగా ఎన్నికల్లో పాల్గొనడానికి ఉపయోగపడ్డాయి. 1855 కేంద్రాల్లో అత్యధికంగా మన నియోజకవర్గాల్లో ఈ వెబ్కాస్టింగ్ అనేది చేయడం జరిగింది. అవన్నీ కూడా లైవ్ స్ట్రీమింగ్ పోలింగ్ స్టేషన్ నుంచి ఎప్పటికప్పుడు రావడం వల్ల సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించే అవకాశం కూడా దొరికింది. దీంట్లో అన్ని శాఖల సమన్వయంతో అటు పోలీస్ కానీ, ఇటు రెవెన్యూ కానీ, అలాగే ఎన్నికల విధుల్లో ఉన్న ఇతర సిబ్బంది కానీ అందరూ కూడా సమన్వయంతో పనిచేశారు. ముఖ్యంగా సెక్టర్ అధికారులు 378 మంది మనకి విధులు నిర్వర్తించి, అలాగే ఆర్ఓలు 21,000 మంది పోలింగ్ అధికారులు చాలా చక్కగా వాళ్ళు ఈరోజు విధులు నిర్వర్తించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అర్ధరాత్రిలోపు పోలింగ్ స్టేషన్స్ నుంచి వచ్చిన మెటీరియల్ అంతా కూడా రిసీవ్ చేసుకొని స్ట్రాంగ్ రూమ్స్ అబ్జర్వర్సు, క్యాండిడేట్స్, వారి ఏజెంట్స్ సమక్షంలో సీల్ చేయడం జరుగుతుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఒకే చోట శివాని ఇంజనీరింగ్ కాలేజ్లో
హెచ్ఆర్లలో ఈ స్ట్రాంగ్ రూమ్ మనం ఏర్పాటు చేసుకున్నాము. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా ఈ స్ట్రాంగ్ రూమ్స్కి పెట్టడం జరిగింది. ఈసారి ఎన్నికల తర్వాత కౌంటింగ్ వరకు దాదాపు 40 రోజులు సమయం ఉండడం వల్ల వాటికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాము. కేంద్ర బలగాలు ఇప్పటికే అక్కడ పెట్టడం జరిగింది. సో యాజ్ ఏ హోల్ ఓవరాల్గా శ్రీకాకుళం జిల్లాలో 2019 సాధారణ ఎన్నికలు సజావుగా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా ముగిసాయని తెలియజేస్తుంది. సరే, అంటే ఇప్పుడు ప్రస్తుతం హెచ్ఆర్ల నియోజకవర్గం ఒకటి, అలాగే పలాస, నరసన్నపేట, అంటే ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైతే కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతుంది కదా, ఇది ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది సార్? మరొక 15 నిమిషాలు ఇంకా ఈ పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. ఒక స్టేషన్లో 40 మంది ఓటర్లు ఉన్నారు మనకు అందిన సమాచారం ప్రకారం. మరొక పోలింగ్ స్టేషన్లో 15 మంది ఇంకా ఉన్నారు. ఈ వారితో పోలింగ్ కంప్లీట్ అవుతుంది. దాదాపుగా 10:30 ప్రాంతంలో పోలింగ్ క్లోజ్ చేసుకొని ఆ పోలింగ్ పార్టీస్ కూడా మనకి హెచ్ఆర్లకు బయలుదేరుతాయి. అంటే ఇప్పుడు ఇంకా కొన్ని చోట్ల ఏదైతే మీరు ఆల్రెడీ ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్ ఏదైతే అందరికీ పరికరాలు అందజేసిన సమయంలో కూడా అందరూ కూడా అంటే కొన్ని చోట్ల ఏదైతే మీరు ఆ వీవీప్యాట్లో ఎండింగ్ అంతా అయిపోయిన తర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్కి తరలించే సమయంలో ఆ బ్యాటరీస్ తీసేయాలని సూచించారు. కానీ కొన్ని చోట్ల దానికి సంబంధించి ఒక చిన్న చిన్న సమస్యలు ఏర్పడినాయని సమాచారం ఉంది. మీ దాకా ఏమైనా వచ్చింది? అది మనకి ఎలక్షన్ కమిషన్ నుంచి ఒకరోజు ముందు అర్ధరాత్రి సమయంలో ఈ ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. ఇమీడియట్గా డిస్ట్రిబ్యూషన్ రోజు ఆ విషయాన్ని అందరికీ చేరవేయగలిగాము. బ్యాటరీ తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే 40 రోజులు దాదాపు స్ట్రాంగ్ రూమ్లో ఆ మెషిన్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రమాదం జరగకుండా లీకేజ్ లాంటివి లేకుండా సేఫ్ సైడ్ ఉండాలనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల పెద్ద చేంజెస్ అయితే ఏమి రావు. ఎలక్షన్ రిజల్ట్ కానీ అలాగే వీవీప్యాట్లో ఉన్న స్లిప్లు కానీ ఏమీ కావు. భద్రత అనేది మనం ఎటువంటి అపోహలు ఉండాల్సిన పని లేదు. ఏదేమైనా ఆ బ్యాటరీ తీసి సీల్ చేయాల్సిందిగా పిఓస్ అందరికీ చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ కూడా అదే పని చేశారు. ఎక్కడైనా ఒకవేళ ఆ బ్యాటరీ ఇంకా ఉన్నప్పటికీ వస్తే రిసెప్షన్ సెంటర్లో దాన్ని మనం తీయొచ్చు. ఎందుకంటే బ్యాటరీ ఛాంబర్కి విడిగా సీలింగ్ అనేది ఉండదు. ఓన్లీ వీవీప్యాట్ స్లిప్ల ఛాంబర్కి మాత్రమే సీల్ చేస్తారు. కాబట్టి అది తర్వాత అయినా తరలించి మనం పోలింగ్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో పెట్టే ముందు అది తీసి పెడతాం. సో దానివల్ల ఏమీ ఇబ్బంది ఉండదు. కూడా ప్రస్తుతం జిల్లాలో చూస్తే కనుక అటు హెచ్ఆర్ల నియోజకవర్గం అవ్వచ్చు, అలాగే పలాస నియోజకవర్గం, నరసన్నపేట, ఈ 3 నియోజకవర్గాల్లోనూ ఇంకా 1-2 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కొనసాగుతుంది. వజ్రపు కోతూరు పలాస నియోజకవర్గం పరిధిలో ఉన్న వజ్రపు కోతూరులోని నువ్వుల రేవు వద్ద ఉదయం నుంచి ఈవీఎంలు మొరాయించడంతో మధ్యాహ్నం నుంచి అక్కడ ఏదైతే పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. దీంతో చాలా వరకు కూడా ఆలస్యంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సాయంకాలం దాదాపుగా 4,500 ఓట్లు అక్కడ ఉండగా దాదాపు ఈ సాయంత్రం 7-8 సమయంలో కూడా అప్పటికి 3,000 పోలైన పరిస్థితి ఉంది. దీంతో 1000కు పైగా ఓటర్లందరూ కూడా క్యూ లైన్లో నిలబడిన పరిస్థితి. అయితే 6 గంటల తర్వాత ఏదైతే ఈ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల అన్నింటిలోకి ఎవరైతే అప్పటికే చేరుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా టోకెన్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ క్రమంలో ఎవరికి కూడా తమ ఓటు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరికొద్ది సేపట్లోనే ఏదైతే ఇప్పటి వరకు కూడా ఇంకా పోలింగ్ కొనసాగుతున్న కేంద్రాలు ఏదైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తాము. మొత్తం అన్ని జిల్లాలో ఉన్న ఏదైతే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కి తరలించి కట్టుదిట్టమైన భద్రతలు అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి జాయింట్ కలెక్టర్ చక్రధర్ బాబు తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రేష్తో అశోక్ ఎన్టీవీ, శ్రీకాకుళం జిల్లా.